అనగనగా రాజాపురం అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో సీతయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి రోజంతా కష్టపడి పొలంలో పనిచేసేవాడు. అతనికి ఉన్న అరెకరం పొలంలోనే ఎంతో చక్కగా ధాన్యాన్ని పండించేవాడు. అతనికి ఎద్దుల బండితో పాటు ఒక గుర్రం కూడా ఉంది. ఆ గుర్రం అంటే సీతయ్యకు చాలా ఇష్టం. దానికి రోజు శనగలు పెట్టి మేపేవాడు. ఎంతో చక్కగా ప్రేమగా చూసుకునేవాడు. కాకపోతే ఆ గుర్రాన్ని పొలం పనికి వాడుకునేవాడు. రోజంతా పొలంలో పని చేయించేవాడు. ఇలా పని చేయడం ఆ గుర్రానికి నచ్చేది కాదు. ఆ గుర్రం తనలో తాను ఇలా మాట్లాడుకుంటుంది. నా పూర్వీకులంతా ఎల్లప్పుడూ రాజుల సంరక్షణలో ఉండేవారు. సకల సౌకర్యాలు అనుభవించారు. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నేను మాత్రం పొలం పనులు చేస్తూ రోజు బానిసలా బ్రతకాల్సి వస్తుంది అని ఆ గుర్రం రోజు అనుకుని బాధపడుతూ ఉండేది. అందువల్ల అక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి అని ఆ గుర్రం రోజు ఆలోచించేది. ఓ రోజు రాత్రికి సీతయ్య ఇంట్లో దొంగతనానికి ఒక దొంగ వచ్చాడు. సీతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. దొంగను చూసిన ఆ గుర్రం సీతయ్యను లేపడానికి ఎంత మాత్రమూ ప్రయత్నించలేదు. ఆ దొంగ సీతయ్య కాంపౌండ్ గోడ ఎక్కి లోపలికి వెళ్లి చేతికి అందినంత సరుకు మూట కట్టుకుని వచ్చాడు. ఎవరైనా చూస్తున్నారేమోనని ఆ దొంగ చాలా భయపడ్డాడు. అటూ ఇటూ చూస్తూ ఆ దొంగ కాంపౌండ్ గోడ నుంచి కిందకి దూకి తిరిగి ఇంటి దారి పట్టాడు. పని ముగించుకొని వెళ్తున్న ఆ దొంగ దగ్గర గుర్రం ఇలా అంటుంది. అయ్యా, అదే చేత్తో నా కట్లు విప్పదీయండి, నేనెటైనా వెళ్ళిపోతాను అని అడుగుతుంది. అప్పుడు ఆ దొంగ ఇలా అడుగుతాడు. నీ కట్లు విప్పదీస్తే నాకేంటి లాభం? చూస్తున్నావుగా నేనొక దొంగని, నీ యజమాని ఇంట్లో మొత్తం దోచుకున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ గుర్రం ఏమీ ఆలోచించకుండా నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను. నీ ఇంటికి కాపలాగా కూడా ఉంటాను. నీ ఇంటి పనులకు కూడా నన్ను వాడుకోవచ్చు అని ఆ దొంగని ఆ గుర్రం ప్రాధేయపడుతుంది. ఆ గుర్రం చెప్పిన మాటలకు ఆ దొంగ ఆలోచనలో పడతాడు. నేను ఒక దొంగ అని తనకి బాగా అర్థమైంది. అయినా సరే కట్లిప్పదీయమంటుంది అని అనుకుంటాడు. కొద్దిసేపటికి ఆ దొంగ గుర్రంతో ఇలా అంటాడు. నేను ఒక దొంగ అని నీకు అర్థమైంది. దొంగతనానికి వచ్చానని కూడా నీకు తెలుసు. అయినా సరే నువ్వు నీ యజమానిని నిద్ర లేపలేదు. అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞతా భావం లేదు. నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవటం ఎప్పటికైనా ప్రమాదకరమే. దొంగనైన నా చేత కట్లు వీపదీసి నీ వెంట తీసుకెళ్ళు అని అడుగుతున్నావు. రేపొద్దున నా ఇంట్లో కూడా ఇంకొకడు దొంగ పడితే అక్కడ కూడా ఇలానే చేస్తావు అని చెప్పి ఆ దొంగ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ గుర్రం దొంగకు ఉన్న నీతి కూడా నా యజమాని పట్ల నాకు లేకపోయింది అని చాలా బాధపడింది. ఆ తర్వాత రోజు నుంచి ఆ గుర్రం తన యజమాని చెప్పిన పని చేస్తూ కృతజ్ఞతతో మెలిగింది. పొలం పనుల్లో తన యజమానికి చేదోడు వాదోడుగా ఉండి తనకున్న అరెకర పొలం మొత్తం ఆ గుర్రమే దున్నేసేది. ఇలా ఆ గుర్రం ఇంటి నుంచి పారిపోవాలి అన్న ఆలోచన వదిలేసి కృతజ్ఞతతో, నిజాయితీతో ఎలా పని చేయాలో నేర్చుకుంది. ఆ రోజుటి నుంచి తన యజమానికి ఎంతో ఇష్టమైన, నమ్మకమైన గుర్రంగా మారింది.